నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో రసం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ అంత జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు తీసుకొని, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని బాగా దంచుకొని తీసుకోవాలి. ఇది దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని, ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు, ఒక కప్పు వరకు రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని తీసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా వాష్ చేసుకొని చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ అంత నెయ్యి వేసుకొని, నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసుకొని ఇవి బాగా వేగనివ్వాలి. ముందుగా ప్రిపేర్ చేసి దంచి పెట్టుకున్నాం కదా చారు మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని, ఇంగువ కూడా బాగా వేగిన తర్వాత 3 నుంచి 4 వరకు టమాటోస్ కట్ చేసుకొని తీసుకున్నాను. టమాటోస్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి కాస్త పసుపు వేసుకొని కలుపుకొని, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంత కారం వేసుకొని, నేను కారం వేసుకుంటున్నాను. కారం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్, పప్పు వాటర్ తోటి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉప్పు కారాలన్నీ సరిపోయలేదో చూసుకున్న తర్వాత లాస్ట్లో చార్ మసాలా పౌడరు ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. నేను చార్ మసాలా పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్కర్కి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు, 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా కుక్ అయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని చూసుకుంటే బాగా ఉడికిపోయింది మనకి. ఒకసారి కలుపుకుందాము. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇందులోకి ఎలాంటి వాటర్ వేయనవసరం లేదు. ఇంత జారుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మూత పెట్టుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఏదైనా ఫ్రైతో కానీ అప్పడాలు వడియాలతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన రసం రైస్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది. మంచి అరోమాతో గుమగుమలు ఆడిపోతుంది. చూస్తుంటే తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.